పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ముందుగా గుమ్మలక్ష్మీపురం బస్టాండ్ నుండి ఎల్విన్పేట సెంటర్ వరకు ఓటు హక్కుపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అధికారులు కార్యాలయం ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేసి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు, యువతకు, గ్రామస్తులకు వివరించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని సూచించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వం, రంగవల్లుల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అందరికి కూడా వివరించడం జరిగింది. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని కష్టపడి ఈరోజు మనల్ని మనం పరిపాలించే విధంగా కృషి చేశారు. అందులో భాగంగానే ఈరోజు మనం పరిపాలించుకోవడానికి ఓటు అనేది వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధంగా వాడుకొని మనల్ని చక్కగా పరిపాలించుకోవడానికి మంచి వ్యక్తులు ఎన్నుకొని ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అనేది చేయించుకున్నాం. అభిమానం కొద్దీ ఎవరికో వేయడం లేదనుకుంటే ఏంటిది డబ్బులకు ఇట్లాగా మన ఓటుని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసి అసలు సిసలైన నాయకుడిని మీరు ఎన్నుకుంటారని చెప్పి కష్టపడి ఈరోజు మనల్ని మనం పరిపాలించే విధంగా కృషి చేశారు. అందులో భాగంగానే ఈరోజు మనం పరిపాలించుకోవడానికి ఓటు అనేది వినియోగించుకొని ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధంగా వాడుకొని మనల్ని చక్కగా పరిపాలించుకోవడానికి మంచి వ్యక్తులు ఎన్నుకొని ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అనేది చేయించుకున్నాం. అభిమానం కొద్దీ ఎవరికో వేయడం లేదనుకుంటే